నేను 2025 పాస్ అవుట్ జాబ్స్ కోసం వెతుకుతున్నాను. ఫ్రంట్ ఎండ్ జాబ్స్ చూస్తున్నాను. కానీ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు క్యూఏ నేర్చుకోవాలా? క్యూఏలో ఏమైనా ఫ్యూచర్ ఉందా? అని ఒకళ్ళు కామెంట్ చేశారనమాట. గైస్, మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక అన్‌కంఫర్టబుల్ ట్రూత్‌తో ట్రై చేద్దాము. ఏఐ అన్నది ఉంది అండ్ ఇట్ ఈస్ టేకింగ్ ఓవర్ ద మార్కెట్. మనకి జాబ్స్ ఈరోజు నేను ఇఫ్ ఐ సే హే పర్వాలేదు జాబ్ ఉంటుంది మనకి అని, రేపు ఐ కెన్ కమ్ అండ్ సే ఈరోజు జాబ్ ఉండదని. ఎందుకంటే ద వే ఏఐ ఈజ్ యాక్సిలరేటింగ్, అసలు చాలా ఫాస్ట్గా యాక్సిలరేట్ అవుతుంది. సో ఈ అంతట్లో మనం ఒకటి నేర్చుకోవాలన్నమాట. ఫస్ట్ థింగ్ వీ ఆల్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇస్ ఏఐ ఈజ్ దేర్. ఓకే, వీ కెనాట్ ఇగ్నోర్ ఇట్. చాలామంది ఎట్లా అంటే ఇంకా డోంట్ గెట్ స్టక్ విత్ ద టూల్స్ దట్ యూఆర్ యూజింగ్. ఓకే, స్టార్ట్ ఇవాల్వింగ్ యువర్ సెల్ఫ్ అని నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను. మీరు ఇవాల్వ్ కాకపోతే ఇంకంతే, బాయ్ బాయ్ చెప్పేయండి మీ కెరియర్కి. ఓకే, ఎందుకంటే దెర్ విల్ బీ నథింగ్ దట్ యూ విల్ బీ ఏబుల్ టు డూ లేటర్ ఆన్ ఇఫ్ యూఆర్ నాట్ ఇవాల్వింగ్ నౌ. ఇది చాలా జెన్యూన్ క్వశ్చన్ అండ్ ఇది మనందరికీ క్వశ్చన్. ఏఐ ఏ రేంజ్లో పెరుగుతుంది అంటే ఇట్ ఈస్ సో డిఫికల్ట్ ఫర్ అస్ టు ప్రెడిక్ట్ రేపు ఏమవుతుంది మన జాబ్ మార్కెట్లో అన్నది. అండ్ ఎస్పెషల్లీ లైక్ విత్ ద థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ అరౌండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్గా ఉంది. సో ఇది కొంచెం మనం డైసెక్ట్ చేసి కొంచెం భూతద్దం పెట్టి జూమ్ ఇన్ చేసి మనం కొంచెం చూద్దాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే యూజువల్లీ ఒక ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఏమేమి చూస్తారు? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, క్యూఏ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, డేటా రోల్స్, ఏఐ రోల్స్. ఇప్పుడు వీటిలోకి వెళ్దామా అని చెప్పి చూస్తారు. సో ఇప్పుడు మనకేంటి దీంట్లో ఏఐ టూల్స్ కూడా ఎక్స్ట్రాగా అడిషనల్గా వచ్చినాయి అండ్ దట్ ఈస్ నాట్ హెల్పింగ్ అస్. ఇప్పుడు టూల్స్ చూసుకుంటే క్లాడ్ కౌడ్ ఒకటి, గిట్ హబ్ ఒకటి, కర్సర్ ఒకటి, ఎంసీపీ ఏజెంట్స్ ఉన్నారు. ఇప్పుడు కొత్త వెబ్ ఎంసీపీ యూఐకి అదొకటి వచ్చింది. ఇవన్నీ ఈ టూల్స్ యూజ్ చేసుకొని ఎట్లా అంటే సీనియర్స్ ఇప్పుడు అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, డొమైన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కొంచెం థ్రైవ్ అవ్వటమో, లేకుంటే కొంచెం అడ్జస్ట్ అవ్వటమో, లేకుంటే కొంచెం సెటిల్ అవ్వటమో ఇండస్ట్రీలో, అంటే ఈ చేంజ్ని ఎంబ్రేస్ చేసుకోగలుగుతున్నారనమాట. ఈ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్, ఈ చేంజ్ మొత్తాన్ని అమ్మో ఇలా అవుతుందని భయపడుకోకుండా సరే ఇది నేర్చుకొని నెక్స్ట్ స్టెప్ ఎక్కుదాము అన్నట్టు ఉన్నారు సీనియర్స్. కానీ ఇప్పుడు వాట్ అబౌట్ ద జూనియర్స్, అంటే ఫ్రెషర్స్ హు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద college or graduate అయిన వాళ్ళు or future graduates. So what about their position? Are they studying for something that is already obsolete? అంటే అసలు లేని జాబ్ కోసం వాళ్ళు చదువుతున్నారా? ఇప్పుడు వాట్ ఈస్ ద సిచ్యువేషన్? ఏఐ లేకుండానే ఈ మార్కెట్, ఈ యూఐ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ బ్యాక్ ఎండ్ కన్నా కొంచెం స్కోప్ ఉందిలే డేటాకి కానీ బ్యాక్ ఎండ్కి కానీ. ఫ్రంట్ ఎండ్ డెవలపర్, క్యూఏ ఇవి ఆల్రెడీ కొలాప్స్ అయిపోతున్నాయి. ఆల్రెడీ అంటే ఇప్పుడు క్లోజింగ్ అంటారు చూడు, ఇలా షట్ అయిపోతున్నాయి. కానీ ఏఐ మూలంగా ఇంకొంచెం తొందరగా షట్ డౌన్ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు యువర్ క్వశ్చన్ షుడ్ నాట్ బి నేను ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలా, బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలా, లేకుంటే క్యూఏ నేర్చుకోవాలా. అండ్ ఐ నో యాజ్ అ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఆర్ అ పర్సన్ హూ ఈజ్ ఆల్రెడీ హూ ఈజ్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్, మనందరికి ఎట్లా ఉంటుందంటే వీ డెఫినెట్లీ నీడ్ అ జాబ్. ఆబ్వియస్లీ ఇంత ఖర్చు పెట్టి చదువుకున్నాము, ప్లస్ ఇంత ఎఫర్ట్ పెట్టి చదువుకున్నాము, అండ్ సమ్ పీపుల్ ఆర్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఇట్. ఇప్పుడు మీరు అడగాల్సిన క్వశ్చన్ రాంగ్. మీరు ఏం అడుగుతున్నారు? ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలా, బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలా, క్యూఏ నేర్చుకోవాలా, వాట్ టు నేర్చుకోవాలని అడుగుతున్నారు వన్ సెట్ ఆఫ్ పీపుల్. ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ ఏమడుగుతున్నారు? ఏ టూల్ నేర్చుకోవాలి నేను? సెలీనియం నేర్చుకోవాలా, ప్లే రైట్ నేర్చుకోవాలా, ఏ టూల్, టెస్టింగ్లోనే ఏ టూల్ నేర్చుకోవాలి? బోత్ దీస్ క్వశ్చన్స్ ఆర్ రాంగ్. అలాంటి క్వశ్చన్స్ అడగండి. ఎందుకంటే అలాంటి క్వశ్చన్స్ అడిగితే మీరు మిమ్మల్ని ఒక భ్రమలో పెట్టుకుంటున్నారు. సో ఫస్ట్ సిట్ డౌన్ అండ్ మీరు సంజాయించుకోండి. ఓకే, ద వరల్డ్ ఈజ్ షిఫ్టింగ్, టెక్నాలజీ ఈజ్ షిఫ్టింగ్. సో ఈ షిఫ్ట్ జరిగేటప్పుడు దీస్ ఆర్ నాట్ ద క్వశ్చన్స్ ఐ షుడ్ ఆస్క్. సో వైర్ యువర్ బ్రెయిన్ టు ఆస్క్ డిఫరెంట్ క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు నేను టూల్స్ నేర్చుకోకూడదు. ఒక ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ కానీ, రియాక్ట్ కానీ, నోడ్ కానీ ఇవి కాదు. నేను దిస్ ఇస్ నాట్ వాట్ ఐ హ్యావ్ టు లెర్న్, దెన్ వాట్ షుడ్ ఐ లెర్న్ అన్నది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. సో వాట్ ఐ వుడ్ సే ఇస్ నాట్ టూల్ బేస్డ్ లెర్నింగ్ నుంచి దూరం వెళ్ళిపోయి వాట్ యూ హ్యావ్ టు అడాప్ట్ ఇస్ ప్రాబ్లమ్ అండ్ ఓనర్షిప్ రోల్ని అడాప్ట్ చేసుకోండి. ఏంటి అంటే ఇప్పుడు కంపెనీస్కి ఏం కావాలంటే దే వాంట్ పీపుల్ హూ కెన్ ఓన్ అ పర్టికులర్ సిస్టమ్. అంటే ఏఐ పనులు చేస్తుంది, బట్ యూ కెన్ ఓన్ ద ఏఐ. యూ కెన్ టెల్ ద ఏఐ వాట్ టు డూ. ఆర్కెస్ట్రేటర్స్ అంటున్నారనమాట. దట్ ఈస్ వాట్ ద వర్డ్ యూ ఆర్ హియరింగ్ అ లాట్. ఆర్కెస్ట్రేటర్స్గా రెడీ అవ్వాలి మనము. మరి ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవద్దు, బ్యాక్ ఎండ్ నేర్చుకోవద్దు, మరి క్యూఏ నేర్చుకోవద్దు, ఏమి నేర్చుకోవద్దు అంటే ఇంకేం నేర్చుకోవాలి మరి అంటే నేను ఇప్పుడు మీకు కొన్ని టిప్స్ ఇస్తాను. ఓకేనా? అంటే కొన్ని ఏరియాస్, టిప్స్ కాదు, టిప్స్ అనలే కానీ, బట్ సమ్ ఏరియాస్ దట్ ఆర్ స్టిల్ ఫ్రెష్ అండ్ స్టిల్ అండర్ సర్వ్డ్ ఆర్ అండర్ వాల్యూడ్. ట్రెడిషనల్ పాత్ ఫాలో అయితే కాదు. నౌ యూ గైస్ ఆర్
path setters. You guys are trend setters. So you have to select a new path now. అనిపిస్తుంది మనకేంటి కష్టము, మనం న్యూ పాత్ సెలెక్ట్ చేసుకోవడం ఏంటి, ఎవరన్నా వేస్తే మనం దాని మీద నడవచ్చు కదా అని. బట్ గైస్ రిమెంబర్, యూ ఆర్ పాత్ సెటర్స్. సో మీకు నచ్చినా నచ్చపోయినా దట్ ఈస్ ద ట్రూ. మీరు పాత్ సెట్ చేసుకోలేకపోతే జాబ్ రావట్లేదు అన్న నెగిటివ్ స్పైరల్లో ఉండిపోతారు. సో డోంట్ బీ ఇన్ దట్ నెగిటివ్ స్పైరల్. ఓకే, ఫైండ్ సంథింగ్. మీకు కావాల్సినట్టు ఒకటి యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అనమాట. సో అది ఏంటి అన్నది కొన్ని నేను ఇప్పుడు మీకు ఏరియాస్ చెప్తాను. ద ఫస్ట్ వన్ వచ్చేసి డేటా ఇంజనీరింగ్. నేను కూడా డేటా ఇంజనీరింగ్కి మూవ్ అయ్యాను. యూఐ నుంచి, సర్వీసెస్ నుంచి కూడా నేను డేటా ఇంజనీరింగ్కి మూవ్ అయ్యాను అనమాట. డేటా పిక్చర్లోకి వచ్చేసరికి డేటా చుట్టూ లాట్ ఆఫ్ సెక్యూరిటీస్, లాట్ ఆఫ్ గార్డ్ రైల్స్ అన్నవి ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ. అంటే డేటా ఈజ్ మనీ. ఇన్ని డేటా సెంటర్స్ ఎందుకు కడుతున్నారు వీళ్ళు? సో టు స్టోర్ ద డేటా, టు మెయింటైన్ ద డేటా కదా. సో ఇప్పుడు ఈ డేటా ఇంజనీరింగ్ మీరు తీసుకోవాలంటే మీకు కావాల్సిన స్కిల్స్ ఏంటి? మీకు సీక్వెల్ కావాలి, పైథాన్ రావాలి, డేటాబ్రిక్స్ రావాలి, ఓకే, ఏజెంట్ని ఎలా ప్రిపేర్ చేయాలో రావాలి, డేటా పైప్లైన్స్ అర్థం కావాలి, అండ్ ఎయిర్ ఫ్లోస్ ఒకటి అర్థం కావాలి. తర్వాత స్పార్క్ అంటారు కదా, స్పార్క్ ఒకటి నేను నేర్చుకున్నాను. సో అది కూడా రావాలి. ఎందుకు అంటే ఇది డేటా ఇంజనీరింగ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే, నెంబర్ 1 నేను దాంట్లో మూవ్ అయ్యాను. సో ఐ సీ దాట్ companies, they gather lot of data, okay, and AI ఏం చేస్తుంది? It consumes the data. AI always consumes the data, but they need somebody who can manage the data, and we will be that managers అన్నమాట. తర్వాత AI ఇంటిగ్రేషన్ ఇంజనీరింగ్. ఇప్పుడు చాలా మంది AI మోడల్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి కదా. సో కంపెనీస్ దే ఆర్ నాట్ బిల్డింగ్ దర్ ఓన్ మోడల్స్. అవైలబుల్ ఉన్న మోడల్స్ని మన దాంట్లో ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి అన్నది చూస్తున్నారు అనమాట. అంటే ఏంటి? ఏఐకి సంబంధించిన ఏపీఐస్ని కనెక్ట్ ఎలా చేయటము అన్నది నేర్చుకుంటే బాగుంటుంది. ఇంటర్నల్ డేటాబేసెస్ నేర్చుకోవటం అండ్ ఏఐ అప్లికేషన్స్ని నేర్చుకోవటము. దీనికి కూడా మీకు కావాల్సిన స్కిల్ ఏంటంటే పైథాన్, ఏపీఐ డిజైన్, ఏపీఐ ఆర్కిటెక్చర్ కంప్లీట్గా తెలియాలి మీకు. ఆటోమేషన్ వర్క్ ఫ్లో తెలియాలి, ఏఐ ఫ్రేమ్ వర్క్స్ ఒకటి తెలియదు. దిస్ ఇస్ వెరీ అప్కమింగ్, ఇప్పుడిప్పుడే పుడుతుంది, ఇప్పుడిప్పుడే పైకి వస్తుంది. సో మీరు ఇప్పుడిప్పుడే గ్రాడ్యుయేట్ అయితే ప్లీజ్ దీంట్లోకి దూరిపోండి. ఏం లేదు, ఒక పైథాన్ నేర్చుకోండి, ఏపీఐ ఫ్రేమ్వర్క్ నేర్చుకోండి. ఏపీఐ నేర్చుకుంటే మీకు ఎప్పుడు కన్నా కూడా ఇట్స్ అ సాలిడ్. అంటే అనాది నుంచి, ఎప్పటి నుంచి అంటే ఏదో కాలం నుంచి వస్తుందన్నమాట ఈ ఏపీఐ. సో ఇవన్నిటిని హౌ టు బ్రింగ్ దీస్ ఆల్ టుగెదర్, సో దట్ ఈస్ వెరీ ఈజీ. ఎవ్రీ మోడల్ అండ్ ఎవ్రీ డిజైన్ ఈస్ అవైలబుల్ ఫర్ అస్, బట్ హౌ టు ఇంటిగ్రేట్ దెమ్, దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ అండ్ ప్రాఫిట్ఫుల్ ఫర్ ద బిజినెస్ అన్నది, దట్ ఈస్ వేర్ యోర్ స్కిల్ అండ్ యోర్ థాట్ ప్రాసెస్ కమ్స్ ఇన్ టు పిక్చర్. డెవాప్స్ ప్లాట్ఫామ్, ఇట్ ఈస్ అ వెరీ హైలీ డిజైరబుల్ స్కిల్. డెవలపర్స్ డెవాప్స్కి వెళ్తున్నారు, టెస్టర్స్ టెస్ట్ ఆప్స్కి, అంటే డెవాప్స్ టెస్ట్ ఆప్స్ మొత్తం ఒకటే, డెవాప్స్కి వెళ్తున్నారు. చాలామంది టెస్టర్స్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇదో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్నా షిఫ్ట్ అవుదాము, లేదు అంటే డెవాప్స్ సైడ్ అన్నా షిఫ్ట్ అవుదాము అని చెప్పి ఉండే అనమాట. డెవాప్స్ విల్ నాట్ డై, ఇట్ విల్ స్టిల్. అంటే మీరు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి నేర్చుకోగలిగితే ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. కన్నా ఇప్పుడు కావాల్సింది కూడా ఎలా ఉంటుందంటే, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడానికి కావాలి కదా ఎవరో ఒకళ్ళు. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయగలగాలి, డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది డెలివరీ మేనేజర్స్ ఉన్నారనమాట. జస్ట్లీ ఇదివరకు కంప్లీట్లీ ఒక టీం ఉండేదన్నమాట, ఏంటి డిప్లాయ్మెంట్ టీమ్ అని చెప్పి. ఇప్పుడు డెలివరీ మేనేజర్స్ ఉంటున్నారు. అండ్ ఇఫ్ యూ కెన్ నో దిస్ క్లౌడ్ ఆర్కిటెక్చర్, సిస్టమ్ని మానిటర్ చేయటం, డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ని చూసుకోవటము, అండ్ ఆల్సో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేనేజ్ చేసుకోవటము. సో దీస్ ఆర్ లైక్ very desirable skills. But if you are a fresh graduate and if you're graduating immediately, వీటిలో కోర్సెస్ కానీ బూట్ క్యాంప్స్ ఉంటే ఆలోచించకుండా దూకండి. ఇవన్నీ దే ఆర్ వెరీ క్రిటికల్ ఆపరేషనల్ రోల్స్ అనమాట. తర్వాత ఇక్కడ నేను మాట్లాడే ఎంతమంది పిల్లలు, everybody is running towards cyber security. Everybody. ఎందుకంటే it's not like, AI will not reach there, but it takes long time probably for AI to reach cyber security. సెక్యూరిటీ మీద అందరు పరిగెడుతున్నారు. ఇప్పుడు సెక్యూరిటీ అన్నది ఇట్స్ వెరీ వాల్యుబుల్ అన్నది మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఈ సైబర్ అటాక్స్ కానీ, ఈ హ్యాకింగ్ కానీ, డేటా బ్రీచెస్ కానీ, క్లౌడ్ వల్నరబిలిటీస్ కానీ, అండ్ ఆల్సో సెక్యూరిటీ ఇస్ వెరీ హార్డ్ టు ఆటోమేట్ ఏఐని యూజ్ చేసి. మీరు ఈ సెక్యూరిటీ సైడ్ వెళ్ళాలంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే పెనిట్రేషన్ టెస్టింగ్, థ్రెట్ అనాలిసిస్, క్లౌడ్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ చేసేయండి. క్లౌడ్ సెక్యూరిటీ మీద సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, చేసేయండి. అప్లికేషన్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ. సో ఇప్పుడు నేను ఈ 5 మెన్షన్ చేశానా ఏంటి? నెట్వర్క్ సెక్యూరిటీ, అప్లికేషన్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ, పెనిట్రేషన్ టెస్టింగ్, థ్రెట్ అనాలిసిస్. ఈ 5 మీదే ఏదో ఒక్కటి తీసుకొని మీరు సర్టిఫికేషన్ చేసి డీప్ వెళ్ళినా కూడా
యూ విల్ బీ వెరీ వాల్యుబుల్. ఇప్పుడు ప్రోడక్ట్ అండ్ టెక్నికల్ హైబ్రిడ్ రోల్స్కి వద్దామన్నమాట. నాకు తెలిసి ఏంటంటే లాట్ ఆఫ్ ఏఐ సిస్టమ్స్ ఉంటాయి, ఇట్లా మేనేజ్ చేయడానికి ఒక ఏఐ ప్రాజెక్ట్ మేనేజర్ అవసరము అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. సో ఫ్యూచర్లో ఆ రోల్ కూడా రావచ్చు అనుకుంటా. సో బిజినెస్ అర్థమవుతుంది వాళ్ళకి, టెక్నికాలిటీ ఆఫ్ ద బిజినెస్ టెక్నికాలిటీ కూడా అర్థమవుతుంది. సో దీస్ పీపుల్ కెన్ బ్రింగ్ దీస్ టూ టుగెదర్. టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్, సొల్యూషన్ మేనేజర్స్, ఇంప్లిమెంటేషన్ ఇంజనీర్, సిస్టమ్ డిజైనర్స్. సో ఇలాంటి రోల్స్లో కూడా యూ కెన్ గో ఇఫ్ యూ వాంటెడ్. సో ఇప్పుడు 2 రకాలుగా గ్రూప్స్ మనం డివైడ్ అయిపోయి ఉండాలి. ఏంటి, ఒకళ్ళేమో పీపుల్ హూ జస్ట్ లెర్న్ ద టూల్స్ అండ్ లెర్న్ హౌ టు ఆపరేట్ ద టూల్స్ అండ్ హౌ టు రన్ ద టూల్స్. ఇంకోళ్ళు ఏంటి, హౌ టు ఆపరేట్ ద బిజినెస్, హౌ టు రన్ ద బిజినెస్, హౌ టు అండర్స్టాండ్ ద సిస్టమ్ డొమైన్. సో ది అదర్ గ్రూప్. ఈ 2 గ్రూపుల్లో ఏ గ్రూప్ మీరు చూస్ చేసుకోవాలంటే ప్లీజ్ ఈ గ్రూప్నే చూస్ చేసుకోండి. ఈ గ్రూప్ని చూస్ చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు చూస్ చేసుకున్నా, ఇప్పుడు అంతా బాగున్నా, ఇట్స్ ఓన్లీ ఫర్ ఫ్యూ ఇయర్స్. దాని తర్వాత మళ్ళీ యూ విల్ బీ ఇన్ అ పొజిషన్, అమ్మో నాకు జాబ్ సెక్యూరిటీ ఉండట్లేదు, ఏంది నా జాబు అన్న ప్రాబ్లంలో పడతారు మీరు. సో మీరు ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతుంటే, ఎంట్రీ లెవెల్లో ఉంటే మాత్రం ఐ వుడ్ నాట్ సజెస్ట్ డెవలప్మెంట్ ఆర్ క్యూఏ. 2 సజెస్ట్ చేయండి. నేనైతే సజెస్ట్ చేసిన, ఇప్పుడు నేను మెన్షన్ చేశాను కదా ఈ ఏరియాస్లోనే సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ ఉన్న వాళ్ళకే జాబ్లు ఉంటాయో లేదో తెలియదండి. నేను స్పెషల్, నేను చాలా బాగా చేస్తాను, నాకు చాలా టాలెంట్ ఉంది అని మీరు అనుకోవద్దు. ఎందుకు అంటే నో మ్యాటర్ వాట్, వీ కెనాట్ కంపీట్ విత్ అ మిషన్. మీరు రిపీట్ చేశాను, డేటా ఇంజనీరింగ్, ఏఐ ఇంటిగ్రేషన్ ఇంజనీరింగ్, DevOps ఇంజనీరింగ్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ DevOps ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్, ఈ 5 ఫీల్డ్స్లో వెళ్ళాలి అంటే ప్లీజ్ వెళ్ళండి. అండ్ వీటిల్లో కూడా లుక్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ మైక్రోస్కోప్. ఓకే, ఇది తెలుసుకుంటే మనకి ఎట్లా ఉంటుంది. అట్లీస్ట్ ప్లాన్ ఫర్ నెక్స్ట్ 10 years. నెక్స్ట్ 10 years నేను ఒక ఇండస్ట్రీలో సెటిల్ కాగలనా, ఉండగలనా? ఆ నెక్స్ట్ 10 yearsలో నన్ను అడిగితే ఈ జాబ్ చేస్తూ పక్కన ఒక సైడ్ హసల్ ఏదైనా స్టార్ట్ చేయండి ప్లీజ్. మీరు గ్రాడ్యుయేట్ అవుతుంటే టెన్షన్ పడకండి. ప్లీజ్ మీరు ఏంటంటే బీ అహెడ్ ఆఫ్ అదర్స్. ఇప్పుడు ఒక 10 లక్షల మంది గ్రాడ్యుయేట్ అవుతుంటే 10 లక్షల జాబులు మనకి లేవు సాఫ్ట్వేర్లో. అయితే నేను చెప్పిన ఈ 5 వాటిల్లో కూడా 10 లక్షల జాబులు ఉండకపోవచ్చు. కానీ మీరు ఇప్పుడే స్టార్ట్ చేసి, మీరు నేర్చుకొని, మీరు బూట్ క్యాంపులు చేసి, మీకు నాలెడ్జ్ గెయిన్ చేసుకొని, ఒక దాంట్లో ఎట్లా అంటే ప్రావీణ్యత అంటారు కదా, అంటే ఏంటంటే గట్టి పట్టు, అంటే ఇన్డెప్త్ నాలెడ్జ్ మీరు ఒక దాని మీద ఇచ్చేసుకొని దానిలో మీరు మూవ్ అవ్వగలిగితే ఇట్ ఈస్ బెస్ట్. లేదు అంటే మీరు ఈ స్పైరల్ నెగటివ్ థాట్లో ఉండిపోతారు. దేర్ ఆర్ నో జాబ్స్ రైట్ నౌ. సో సేవ్ యువర్ సెల్ఫ్. దేంట్లో ఆపర్చునిటీ ఉంటే దాంట్లో బాగా నేర్చుకోండి, బాగా ఇన్డెప్త్ వెళ్ళండి ఇఫ్ యూర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఇట్. లేదు, వీ వర్క్ ఫర్ 2 reasons. One, because of our passion, because we really love it and we don't care about money. And second thing is because we do care about money. That is our day-to-day livelihood. అదే వస్తుంది మనకి. That is our job feeds us. So for these 2 reasons we work. If you're really passionate in one of these 5 things that I told you, ప్లీజ్ గో అహెడ్. అస్సలు ఆలోచించొద్దు. రీసెర్చ్ ఏంటి అంటే ఏముంది, వాట్ కెన్ ఐ గో ఇన్ డెప్త్, మార్కెట్ ఎట్లా ఉంది, ఏం నడుస్తుంది, టాక్ టు పీపుల్ who are already in the market. Go to Twitter, go to LinkedIn, look at the post and read related to these topics and learn about the bad and the good. మీరు ఓన్లీ ఇదైతే సూపర్, మనకు దీంట్లో వెళ్తే అస్సలు డోకా లేదు అని చెప్పి అనుకోవద్దు. ఏంటి అంటే okay, what is the bad thing, what's the worst thing that can happen if I learn this? Okay, జాబ్ రాకపోవచ్చు, జాబ్ మార్కెట్ ఎలా డెడ్ అవుతుంది ఫర్ దిస్ పర్టికులర్ స్కిల్ అన్నది మీరు రీసెర్చ్ చేసి నేర్చుకోండి. ఓకే, ఐఎమ్ రియలీ సారీ, అందరం చాలా ఏమంటారు, అన్ప్రిడిక్టబిలిటీలో ఉన్నాము అందరం కూడా. అంటే ఎవరి జాబ్ ఎక్కడి వరకు ఉంటుంది, ఎక్కడ ఎన్ని లే ఆఫ్స్ జరుగుతున్నాయి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నది ఇట్స్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. సో ఇఫ్ యు ఆర్ రియలీ గ్రాడ్యుయేటింగ్, మీరు ఆల్రెడీ ఉన్న ఫీల్డ్లోకి వస్తున్నారు అంటే ఇట్ విల్ నాట్ వర్కౌట్ అవ్వచ్చేమో, కానీ ఐ డోంట్ బిలీవ్. ఇఫ్ ఐఎమ్ గ్రాడ్యుయేటింగ్ టుడే, నేను ఈ 5లో ఒకటి పిక్ చేసుకుంటాను. ఎలా పిక్ చేసుకుంటాను? బై డూయింగ్ మై రీసెర్చ్. అండ్ మీకు ఇంకా ప్రతి దాంట్లో ఇన్డెప్త్ రీసెర్చ్ కావాలి అంటే నేను రీసెర్చ్ చేసి చెప్తాను. ప్లీజ్ నాకు కామెంట్స్లో నాకు మెన్షన్ చేయండి, ఓకేనా? సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.